హంద్రీనివా ప్రాజెక్టు విస్తరణ పనుల సందర్భంగా గతంలో కాలువ తవ్వకం పేరిట నిధులు దుర్వినియోగం చేసిన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొదటి దశ కింద 212 కిలోమీటర్ల మేర చేపట్టిన కాలువ తవ్వకం పనుల్లో ప్యాకేజీ నెంబర్ 28, ప్యాకేజ్ 28A కాంట్రాక్టు పనుల కింద 100 నుంచి 105 కిలోమీటర్ల పరిధిలో తవ్వకం చేపట్టకుండానే తవ్వినట్టు బిల్లులు డ్రా చేశారు. ప్రస్తుతం కాలువ విస్తరణ పనులు చేపట్టే కాంట్రాక్టర్ 5 కిలోమీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టాలంటే అదనపు మొత్తం చెల్లించాలని ప్రతిపాదన పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిర్మాణంలో భాగంగా నందికొట్కూరు మండలం మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాలువ తవ్వకం పనులు చేపట్టాల్సింది. అయితే ఈ కాలువలో 2000 క్యూసెక్ల వరద నీరు ప్రవహించేలాగా కాలువ తవ్వకం పనులు చేపట్టాల్సింది. 2012లో కాలువ తవ్వకం పనులు సరిగా చేపట్టకుండానే అప్పట్లో కాలువ ద్వారా కృష్ణా జిల్లాలను రాయలసీమ జిల్లాలకు తరలించాలన్న లక్ష్యంతో 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును ట్రయల్ రన్ చేశారు. ఈ ట్రయల్ రన్ సందర్భంగా అప్పట్లో ప్రాజెక్టు కాలువ తవ్వకం పనులను సవ్యంగా చేశారా లేదా అనేది పరిశీలించకుండానే కాలువకు నీటిని విడుదల చేయడము, ఆ తర్వాత కాలువ తవ్వకం పనులను పూర్తిగా చేపట్టకున్నా కూడా వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రస్తుతం అందిరినివాస్ సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులలో గతంలో అందిరినివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి 28-28-1 ప్యాకేజీ పనులు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో కాలువ తవ్వకం పనులలో భాగంగా కాలువ లోపలి భాగంలో 9.4 మీటర్ల విడ్త్ మేరకు కాలువ లోపల భాగాన్ని తవ్వాల్సి ఉంది. అయితే అప్పట్లో మొదట్లో కాలువ తవ్వకం పనులు చేపడుతున్న సమయంలో ఈ 100 నుంచి 105 కిలోమీటర్ వరకు కాలువ తవ్వకం పనులను పరిశీలిస్తే మాత్రం కేవలం ఒక 5 అడుగుల నుంచి 10 అడుగుల లోపల మాత్రమే లోపలి భాగంలో వెడల్పు మేరకు మాత్రమే కాలువ తవ్వకం చేపట్టడంతో నీటి ప్రవాహం కూడా అతి తక్కువ స్థాయి పరిమాణంలో నీటి కాలువ ద్వారా నీరు ముందుకు ప్రవహించే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వాస్తవంగా ఇక్కడ 9.4 మీటర్ల వెడల్పు ఉండాల్సిన కాలువ కేవలం 10 అడుగుల విడ్త్ పరిమాణంలో మాత్రమే నీరు ప్రవహిస్తుండడంతో అక్కడ కాలువలో నీటి ప్రవాహం కొంత ఆటంకాలు కూడా ఎదురయ్యాయి. వీటికి సంబంధించి అప్పట్లో కాలువ తవ్వకం పనులు పూర్తిగా చేయకుండానే పనులు ప్యాకేజీకి సంబంధించి 100 నుంచి 105 కిలోమీటర్ వరకు ఆ కాలువ తవ్వకం పనులు చేయకుండా సంబంధిత ప్రాంతానికి సంబంధించి పనులు చేసినట్టు నిధులు డ్రా చేయడంతో అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ ప్యాకేజీకి సంబంధించిన పనులపై పూర్తి స్థాయిలో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కాలువ విడ్త్ నిర్దేశించిన పరిమాణం కంటే తక్కువ స్థాయిలో కాలువను తవ్వాలని ఈ ప్రస్తుతం పాత కాంట్రాక్టర్ ఈ పనులు చేయకపోవడంతోనే నీటి ప్రవాహం కూడా కొద్ది స్థాయి నీటి పరిమాణంలోనే నీరు ప్రవహిస్తుందని దీనికి సంబంధించి పాత కాంట్రాక్టర్తోనే కాలువ పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేలాగా కాలువ తవ్వకం చేపట్టాలని, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయకుండానే నిధులు డ్రా చేసిన వ్యవహారానికి సంబంధించి కూడా ఆ మొత్తాన్ని రికవరీ రూపంలో రాబట్టాలని కూడా అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం సంబంధిత కాంట్రాక్టర్ నుంచి కాంట్రాక్టర్కి సంబంధించి 6 కోట్ల రూపాయలు డిపాజిట్ రూపంలో ఉండడంతో 28-28A ప్యాకేజీలకు సంబంధించి 100 నుంచి 105 కిలోమీటర్ల మధ్య కాలువ లోపలి భాగంలో సరిగా తవ్వని కాంట్రాక్టర్కి సంబంధించిన డిపాజిట్ 6 కోట్ల రూపాయల నిధులను డిపాజిట్ రూపంలో ఉన్న 6 కోట్ల రూపాయలను అందిరినివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు అధికారులు ప్రస్తుతం రికవరీ చేయడం జరిగింది. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఈ కాలువను 2000 క్యూసెక్ల నీటి ప్రవాహం నుంచి 3850 క్యూసెక్ల నీటి ప్రవాహం ప్రవహించేలాగా కాలువ విస్తరణ పనులు చేపట్టింది. 2014-19లోనే ఈ 100 నుంచి 105 కిలోమీటర్ల కాలువ తవ్వకం పనులు చేపట్టకపోవడాన్ని విస్తరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు ఆ పనులు చేపట్టాలంటే పాత కాంట్రాక్టర్ పనులను తాను అదనంగా చేయాలంటే తనకు కొంత అదనపు మొత్తాన్ని చెల్లించాలని కూడా ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన మేరకు ప్రస్తుతం విస్తరణ పనులలో భాగంగా గతంలో పనులు చేయకుండానే నిధులు డ్రా చేసిన సంబంధిత కాంట్రాక్టర్ నుంచి 6 కోట్ల రూపాయలు రికవరీ రూపంలో రాబట్టడంతో పాటు గతంలో చేయని 5 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వకం పూర్తిగా చేయకపోవడంతో ఆ ప్రదేశానికి సంబంధించి ప్రస్తుతం విస్తరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్కే ఆ బాధ్యతను అప్పగించి ఆ కాలువలో 3850 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగించేలాగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రధానంగా అప్పట్లో కాలువ తవ్వకం పనుల్లో భాగంగా కాలువ లోపలి విడ్త్ లెవెల్ని సరిగ్గా పరిశీలించకపోవడంతోనే
పరిశీలించకపోవడము, సంబంధిత పనికి సంబంధించి కాంట్రాక్టర్ బిల్లులు డ్రా చేయడము, అదేవిధంగా బిల్లులు డ్రా చేసిన తర్వాత కూడా పట్టించుకోకపోవడము ప్రస్తుతం విస్తరణ పనులలో చర్చనీయాంశంగా మారి ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పాత పనులను కాంట్రాక్టర్ పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసిన వ్యవహారానికి సంబంధిత కాంట్రాక్టర్ నుంచి ప్రస్తుతం చేయని పనులకు ఎంతైతే విలువ అవుతుందో ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి రాబట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం మందిర నివాస యోజన నుంచి ప్రాజెక్టు ఏసీ పాండురంగయ్య పాత కాంట్రాక్టర్ నుంచి 6 కోట్ల రూపాయలు రికవరీ రూపంలో రాబట్టి కొత్త విస్తరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ కూడా ఆ కాలువ విస్తరణ పనులతో పాటు కాలువ తవ్వకం పనులను కూడా అప్పగించారు. అయితే గతంలో ఎస్ఎస్ఆర్ రేట్లతో పోలిస్తే ప్రస్తుతం ఎస్ఎస్ఆర్ రేటు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. గతంలో తక్కువ ధరతో కాలువ తవ్వకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఇప్పుడు విస్తరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ చెల్లిస్తున్న రేట్లకు వ్యత్యాసం ఉండడంతో పాత కాంట్రాక్టర్ వదిలేసిన పనికి చేయాలంటే ప్రభుత్వంపై కొంత కోట్ల రూపాయల భారం పడడానికి పరిస్థితులు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందిర నివాస యోజన శ్రవంతి ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపుపై మరోసారి ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించేలాగా చర్యలు చేపట్టాలని కూడా పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు జిల్లా.